హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆస్కార్ అవార్డులు 2023కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈసారి మన తెలుగు ఫిలిం కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది కనుక చాలా ఇంపార్టెంట్ ఏరియా. నేను ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటది కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఇంకా అదే కాకుండా ప్రతి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనమైతే అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో ప్రతి దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీరు మన ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చేసి ఇక్కడ మీరు సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే చూడవచ్చు. తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, పాలిటీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ, ఇట్లా చాలా సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పటికే అప్లోడ్ చేశాం. సో రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఫాలో కాండి. సో దీనిలో మనం ముఖ్యంగా ఆస్కార్ అవార్డు 2023కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మొదటగా మనం ఆస్కార్ అవార్డులకు సంబంధించినటువంటి హిస్టరీ అయితే చూద్దాం. సో తర్వాత 2023 అవార్డులకు సంబంధించి అయితే చూద్దాం. సో ఏదైనా మనకు కరెంట్ అఫైర్ కనుక సో వార్తల్లో ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి స్టాటిక్ అంశాలను కూడా మనం చూడవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే వాటి మీద కూడా ఇటీవల ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనకు స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడిగినప్పుడు సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ 1 or 2 పాయింట్స్ అయితే ఉంటుంది కనుక సో దీనికి సంబంధించిన చరిత్ర అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పటివరకు ఆస్కార్ అవార్డులకు సంబంధించి మన భారతీయ చిత్రాలకు ఏమైనా వచ్చాయా, సో దేశంలో వీటి యొక్క ప్రపంచంలో వీటి యొక్క పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ 2023కు సంబంధించిన అవార్డులు అయితే చూద్దాం. సో మనకు ప్రపంచంలోనే అత్యున్నత సినీ రంగ అవార్డుగా మనకు ఆస్కార్ని అయితే పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా బిట్టు అడిగిండు. సో ప్రపంచంలో అత్యున్నత సినీ రంగ అవార్డు ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆస్కార్ అవార్డులను సో మనకు అత్యున్నత అవార్డుల కింద పిలుస్తారు. అది ఏ రంగంలో అంటే మనకు సినీ రంగంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకు 1929. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్. ఆస్కార్ అవార్డులను ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారని చెప్పేసి మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగిండు. 1929 నుంచి సో ఈ ఆస్కార్ అవార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇచ్చేటువంటి సంస్థ ఏంటంటే మనకు అమెరికాలో ఉన్నటువంటి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేటువంటి సంస్థ. సో ప్రతి ఇయర్ మనకు ఈ ఆస్కార్ అవార్డులు అయితే బహుకరించడం జరుగుతుంది. సో ఈ పేరు కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మరి ఈ ఆస్కార్ అవార్డ్స్ మొత్తం ఎన్ని కేటగిరీలో ఇస్తారంటే 24 కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో టోటల్గా మనకు 24 కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డులను అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. దీనిలో మనకి ఎట్లా అంటే 23 వచ్చేసి ఇంగ్లీష్ భాషా చిత్రాలు, ఒకటి వచ్చేసి మనకు ఇతర భాషా చిత్రం అని చెప్పేసి అంటారు. టోటల్గా 24 కేటగిరీలో మనకు ఈ ఆస్కార్ అవార్డుల యొక్క ప్రదానం అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ సో ఇప్పటివరకు మరి ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించి అత్యధికంగా ఏ సినిమాలు పొందాయని చూద్దాం. సో అత్యధికంగా 11 అవార్డ్స్ గెలుచుకున్నటువంటి సినిమాలు మనకు 3 ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్. 3 పిక్చర్స్ సో 11 అవార్డ్స్ని అయితే గెలుచుకున్నాయి. సో అవి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసి బెన్హర్. సో బెన్హర్ అనేటువంటి సినిమా 1959లో 11 అవార్డ్స్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఈ సినిమా తీసినటువంటి దర్శకుడు వచ్చేసి మనకు విలియం వైలర్ అనేటువంటి సో దర్శకుడు ఈ సినిమా చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టైటానిక్, చాలా ఫేమస్ పిక్చర్, చాలా మంది చూసే ఉంటారు సినిమా. సో టైటానిక్ పిక్చర్ అనేది మనకు 1997లో రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి కూడా మనకు 11 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు జేమ్స్ కెమెరూన్ అనేటువంటి డైరెక్టర్ ఈ సినిమా తీయడం జరిగింది. నెక్స్ట్ మరొక సినిమా కనుక చూసినట్టయితే మనకు ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అదేవిధంగా రిటర్న్స్ ఆఫ్ ది కింగ్స్ అనేటువంటి సినిమా మనకు 2004లో రిలీజ్ అయినటువంటి సినిమా. సో దీనికి కూడా మనకు 11 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పీటర్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి సో ఈ సినిమాని తీసిండు. సో ఈ మూడింటికి మనకు ఇప్పటివరకు 11 అవార్డ్స్ వచ్చాయి. సో ఇవే మనకు అత్యధికంగా వచ్చినటువంటి అవార్డుల సంఖ్య అనమాట. సో ఈసారి కూడా మనకి ఈ 11 అవార్డ్స్కి సంబంధించి ఒక కీ పాయింట్ అయితే ఉంది. సో ఈసారి మనకి ఏదైతే సినిమా అత్యధిక అవార్డ్స్ గెలుచుకున్నటువంటి ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి సినిమా మనకు 11 కేటగిరీలో నామినేట్ అయింది. కాకపోతే 7 వచ్చినాయి అనమాట. 7 రావడం జరిగింది. సో మీకు ఇక్కడ గుర్తుంటుందని చెప్పేసి చెప్తున్నాను. మనకు అత్యధికంగా ఈ ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి సినిమాలు కూడా మనకు 11 తోడే ఉన్నాయి కనుక సో మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి చెప్తున్నాను. సో అత్యధికంగా అవార్డ్స్ అనేటువంటి ఈసారి 7 రావడం జరిగింది. కాకపోతే అది మనకు 11 కేటగిరీస్లో నామినేట్ కావడం జరిగింది అనమాట. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ టైమ్స్ అనేటువంటి సినిమా. సో దానికి సంబంధించి మనం ముందు అయితే చూద్దాం. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హిస్టరీ అయితే మనకు ఈ ఆస్కార్ అవార్డులకు సంబంధించి మరి భారతదేశంలో ఇప్పటివరకు ఏమైనా ఫిలిమ్స్ వచ్చాయా, సో ఏ ఫిలిమ్స్కి వచ్చాయని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో గాంధీ చిత్రానికి 8 అవార్డ్స్ అనేది మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి సినిమా ఇది. కాకపోతే ఈ సినిమాని తీసినటువంటి దర్శకులు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, సో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఇది ఏంటంటే మనకు సో గాంధీజీ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి సినిమా. సో ఇది 55వ ఆస్కార్ అవార్డ్స్లో భాగంగా సో దీనికి 8 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో 1982లో ఈ ఫిలిం అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది.
సో దీనికి మనకు టోటల్గా 8 అవార్డ్స్ అనేది రావడం జరిగింది. సో ఇది మనకు ఈ రిచర్డ్ అటెన్బరో అనేటువంటి డైరెక్టర్ ఈ సినిమా తీసిండు. కాకపోతే మన భారతీయ వ్యక్తి కాదు. సో దీనిలో మన భారతీయులు కొంతమంది అయితే యాక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా కనుక చూసినట్లయితే మనకు ఈ బాను అతయ అనేటువంటి పర్సన్కు ఇదే సినిమాలో మనకు కాస్ట్యూమ్ విభాగంలో సో ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఈ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ వ్యక్తి అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో అడిగింది. ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయులు ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈమె ఒక మహిళ, సో భారతీయ వ్యక్తి. సో మొట్టమొదటిసారిగా ఇది ఆస్కార్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఏ సినిమాలో అంటే గాంధీ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్స్ విభాగంలో, ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో ఈమెకు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఇంకొక పర్సన్ కనుక చూసినట్లయితే మనకు ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందినటువంటి వ్యక్తి కూడా మన భారతదేశం నుంచి తొలి వ్యక్తి మనకు సత్యజిత్ రే. 1992లో ఈ అవార్డు ఇతను పొందడం జరిగింది. సో ఇది కూడా మనకు ప్రీవియస్లో బిట్ అడిగినండి. సో ఆస్కార్ అవార్డుకి సంబంధించి సో మనకి ఎవరైతే ఈ జీవిత కాలంలో సినీ రంగంలో కృషి చేసినందుకు గాను సో ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ఇస్తారు. సో దానికి గాను మన భారతదేశం నుండి సత్యజిత్ రే ఫస్ట్ టైం 1992లో ఈ అవార్డుని అయితే పొందడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మరొక పిక్చర్ వచ్చేసి స్లమ్ డాగ్ మిలియనీర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. ఇప్పటివరకు మనకు ఎక్కువ సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దీనికి కూడా మనకు 8 అవార్డ్స్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇది కూడా మన ఇండియన్స్ అయితే ఈ సినిమా తీయలేదు. కాకపోతే ఇది ముంబైలో ఉండేటువంటి ధారావి అనేటువంటి ఒక మురికివాడలో ఒక బాలుని యొక్క ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా తీశారనమాట. దీనిలో కూడా మన ఇండియన్స్ కొంతమంది యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫిలిం కూడా మనకు 8 అవార్డ్స్ అయితే వచ్చినాయి. సో దీనిలో మనకు ఏఆర్ రెహమాన్కు 2 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగిందనమాట. సో 2 ఆస్కార్ అవార్డ్స్ పొందినటువంటి తొలి భారతీయుడుగా కూడా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. ఒకటి వచ్చేసి సంగీత దర్శకునికి, అదేవిధంగా దీనిలో మనకు జయహో అనేటువంటి ఒక సాంగ్ ఉంటుంది. సో ఈ సాంగ్ గాను సో ఈ అవార్డు అయితే ఇతనికి రావడం జరిగింది. అంటే 2 అవార్డ్స్ గెలుచుకున్నటువంటి తొలి భారతీయుడిగా కూడా ఇతను రికార్డు సృష్టించిండు. ఇది కూడా మనకు ప్రీవియస్లో ఒకసారి క్వశ్చన్ అడిగిండు. అదేవిధంగా దీనిలో మనకు ఏదైతే ఈ జయహో సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్ రాసినటువంటి గుల్జార్ అనేటువంటి పర్సన్ కూడా ఆస్కార్ వచ్చిందండి. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇక్కడ ఇవ్వలేదు అది. సో గుల్జార్ అనేటువంటి పర్సన్ కూడా జయహో సాంగ్ రాసినట్టుగాను అతనికి కూడా ఈ అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరొక అవార్డు కనుక చూసినట్లయితే మనకు డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ స్మైల్ పింకీ అనేటువంటి సినిమా కూడా రావడం జరిగింది. కాకపోతే ఇది కూడా మనకు ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ సినిమా తీశారనమాట. మన భారతీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమా అనమాట. సో ఇప్పటి వరకు ఈ ఆస్కార్ అవార్డులు మన భారతదేశంతో సంబంధం ఉన్నటువంటి ఇవన్నమాట. సో వీటికి సంబంధించి మనకు చాలాసార్లు ప్రీవియస్లో బిట్స్ అడిగిండు. సో ఇప్పుడు మనకు భారతదేశానికి సంబంధించి 2 అవార్డ్స్ వచ్చాయి. అందులో మన తెలుగు సినిమాకి అవార్డు వచ్చింది కనుక సో వీటన్నిటిని గుర్తుంచుకోండి. ఒకవేళ క్వశ్చన్ ఇచ్చి కొంచెం డెప్త్గా ఇవ్వాలనుకున్నప్పుడు వాటిని యాడ్ చేస్తూ ఈ స్టేట్మెంట్ బేస్డ్లో వీటిని కూడా అక్కడ 1 or 2 పాయింట్స్ యాడ్ చేస్తారు కనుక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో జస్ట్ మీరు ఒక 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మన యాప్లో గ్రూప్ 4, గ్రూప్ 2 ఇంకా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంది, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్కి సంబంధించిన నోట్స్ కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకుని చూడండి. నెక్స్ట్ మన 2023కి సంబంధించినటువంటి అవార్డ్స్ గురించి అయితే ఇక్కడ చూద్దాం. సో 2023లో మన భారతదేశానికి సంబంధించి 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. దానిలో మన తెలంగాణ ప్రాంతం అంటే తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి RRR సినిమాకు ఒక అవార్డు వచ్చింది. అదేవిధంగా తమిళనాడు నేపథ్యంలో వచ్చినటువంటి మరొక సినిమా ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి సినిమా కూడా ఒక అవార్డు అయితే రావడం జరిగింది. సో వాటి గురించి చూసిన తర్వాత టోటల్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో భారతదేశ సినిమాలకి ఈసారి 2 వచ్చినాయి. సో ఇక్కడ ఈసారి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి 2 సినిమాలు మన భారతీయ నేపథ్యంలో తీసినటువంటి సినిమాలు, అదేవిధంగా మన భారతీయ దర్శకత్వం అంటే మన భారతీయులు కంప్లీట్గా వీళ్ళ యొక్క ప్రొడక్షన్లో వచ్చినటువంటి సినిమాలు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి గుర్తుంచుకోండి. 2 అవార్డ్స్ వచ్చినాయి. సో ఇవి మనకు ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ అంటే 95 ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. సో మనకు ప్రతిసారి ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం అనేటువంటిది మనకు అమెరికాలో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లో జరుగుతాయి. ఓకేనా. సో ఈ డాల్బీ థియేటర్లో మనకు రెగ్యులర్గా అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడనే ఈ అవార్డుల ప్రధానోత్సవం అనేది జరుగుతుంది. సో ఈసారి కూడా మనకు 95వ ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం మనకు జరగడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి 95 అని చెప్పేసి. సో మొదటగా మన తెలుగు ఫిలింకి సంబంధించి అయితే చూద్దాం. సో RRR సినిమాకి సంబంధించి సో ఇప్పటివరకే చాలా అవార్డులు పొందినటువంటి సినిమా. సో ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా మనకు ఏపీలో జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బిట్ అయితే అడగడం జరిగింది. సో ఈసారి ఇక్కడ మనం దీనికి సంబంధించిన విషయాలు అయితే ఒకసారి ఈ సినిమాకి సంబంధించి చూసినట్లయితే సో ఉత్తమ ఒరిజినల్ సాంగ్
విభాగానికి సంబంధించి మనకు నాటు నాటు అనేటువంటి సాంగ్కు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా. సో ఇంతకు ముందు కూడా మనకు దీనికి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం కూడా నాటు నాటు సాంగ్ అనేది పొందడం జరిగింది. సో అది కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఏ కేటగిరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఒకవైపు వచ్చేసి ఇట్లా కేటగిరీస్ ఇస్తాడు, ఒకవైపు వచ్చేసి వాటి యొక్క నేమ్స్ కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినటువంటి పొందినటువంటి దర్శకులు కావచ్చు, ఆ వ్యక్తులకు సంబంధించి మ్యాచ్ చేయమంటాడు. సో ప్రతిదీ మనం గుర్తుంచుకోవాలి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్కు మనకు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఈ RRR సినిమా యొక్క దర్శకుడు మీకు తెలిసినటువంటిదే. సో SS రాజమౌళి ఈ సినిమా దర్శకుడు. సో దీనికి సంగీత దర్శకుడు వచ్చేసి మనకు MM కీరవాణి. అండ్ అదేవిధంగా దీనిలో నటించినటువంటి హీరోలు వచ్చేసి మనకు జూనియర్ NTR, అదేవిధంగా రామ్ చరణ్. అండ్ ఈ సాంగ్ పాడింది ఎవరైతే, ఇదైతే మనకు నాటు నాటు సాంగ్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరంటే వాళ్ళు సో రాహుల్ సిప్లిగంజ్, అదేవిధంగా కాలభైరవ. వీళ్ళిద్దరూ నిన్న అవార్డు ఏదైతే మనకి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో కూడా లైవ్లో ఈ సాంగ్ పాడారు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో లైవ్లో వీళ్ళిద్దరు రాహుల్ సిప్లిగంజ్, అదేవిధంగా కాలభైరవ లైవ్లో పాట పాడడం జరిగింది. సో అది కూడా ఒక రికార్డ్ అనుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ప్రేమ్ రక్షిత్. ఓకేనా. ఏదైతే ఈ నాటు నాటు సాంగ్ ఉందో దీనికి కొరియోగ్రఫీ చేసినటువంటి పర్సన్ వచ్చేసి ప్రేమ్ రక్షిత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా పాట రాసింది చంద్రబోస్. సో మనకు అవార్డు పొందినట్టు నిన్న మనకు ఆ వేదిక పైన అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా వీళ్ళిద్దరే, చంద్రబోస్ అదేవిధంగా MM కీరవాణి గారు. సో అవార్డు అయితే తీసుకోవడం జరిగింది. పాట రాసినటువంటి వ్యక్తి మనకు చంద్రబోస్. అదేవిధంగా ఈ సినిమా యొక్క నిర్మాత మనకు DVV దానయ్య. సో ఇవన్నిటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు సో ఈ సినిమాకి సంబంధించినటువంటి విభాగాల మీద మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఇంతకుముందు మనకి ఏ అవార్డ్స్ వచ్చినాయి, గోల్డెన్ గ్లోబ్ కావచ్చు, ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చినాయని కూడా మనం ప్రీవియస్లో మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే డిస్కస్ చేసినాం. సో మీకు గుర్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా రీసెంట్గా మనకు MM కీరవాణి గారికి పద్మ అవార్డు కూడా వచ్చింది. సో ఆ అవార్డు ఏంటిది, అది పద్మశ్రీ, పద్మభూషణ, పద్మవిభూషణ అనేది కింద కామెంట్ చేయండి. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా దానికి సంబంధించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ మరొక ఫిలిం కూడా మనకు మన భారతదేశం నుంచి మరొక ఫిలిం కూడా ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది. అది మనకు తమిళనాడు నేపథ్యంలో వచ్చినటువంటి, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సినిమా. సో ఆ సినిమా వచ్చేసి మనకు ది ఎలిఫెంట్ విస్పరర్స్. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు షార్ట్ ఫిలిం విభాగంలో దీనికి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఈ సినిమాకి అయితే ఆస్కార్ అవార్డు రావడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే మనకు ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఈ ముడుమలై టైగర్ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఒక ఏనుగుకు సంబంధించినటువంటి, తప్పిపోయినటువంటి ఏనుగు, ఒక ఇద్దరు దంపతులు. సో వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ రిలేషన్స్ను బేస్ చేసుకొని, అక్కడ ఉండేటువంటి సంఘటనలు బేస్ చేసుకొని మనకు ఈ కార్తికి గొన్సాల్వెస్ అనేటువంటి పర్సన్ సినిమా తీయడం జరిగిందనమాట. ఈమెకి ఇది ఫస్ట్ ఫిలిం. సో ఆ ఫస్ట్ ఫిలింకే ఈ ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటివి కూడా అడగాలి, ఇటువంటివి కూడా అడుగుతాడు. సో ముడుమలై టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది, ఎందుకంటే ఇది వార్తల్లో ఉంది కనుక మనం క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఇటువంటి అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. సో మనకు తమిళనాడు ఉన్నటువంటిది. సో ఒక ఏనుగు కథ అన్నమాట. అంటే తప్పిపోయినటువంటి ఏనుగు, ఒక ఇద్దరు దంపతులు మధ్య ఉండేటువంటి స్టోరీ అనమాట. దాన్ని బేస్ చేసుకుని తీసింది. సో ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ఎవరంటే మనకు గుణిత్ మోంగా అనేటువంటి పర్సన్ ఈ సినిమాకు నిర్మాతగా అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది మనకు రెండో అవార్డు. ఫస్ట్ ఈ రెండు సినిమాలు కంప్లీట్గా మన ఇండియన్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి సినిమాలు కనుక ఇప్పటివరకు ఇట్లా ఇవి రాలి. ఇంతకుముందు వచ్చిన అవార్డ్స్ అనేటువంటి సో మన ఇండియన్ నేపథ్యంలో ఉన్నటువంటి సినిమాలు అయినప్పటికీ వాటిని డైరెక్ట్ చేసినటువంటి పర్సన్స్ మనకు అదర్ కంట్రీస్కి సంబంధించిన డైరెక్టర్స్. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ సినిమా తీస్తారు. దట్టు మన తెలుగు పర్సన్ ఒకరున్నారు కనుక చాలా ఇంపార్టెంట్. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు ఏదైనా ఒక ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రతిదీ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం లిస్ట్ అయితే చూద్దాం. సో ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తులు, ఆ సినిమాలు ఏంటనేది ఇక్కడ మీరు లిస్ట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఉత్తమ చిత్రం. సో ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. సో అత్యధికంగా అవార్డ్స్ వచ్చినటువంటి సినిమా కూడా ఇదే, 7 అవార్డ్స్ను సొంతం చేసుకుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ టైమ్స్ అనేటువంటి ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి సినిమాకు మనకు 7 అవార్డ్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఉత్తమ నటుడు వచ్చేసి మనకు బ్రెండన్ ఫ్రేజర్ అనేటువంటి వ్యక్తి ది వేల్ అనేటువంటి సినిమాలో నటించిన గాను ఇతనికి ఉత్తమ నటుడు. సో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఉత్తమ నటి కనుక చూసినట్లయితే మిషేల్ యో అనేటువంటి పర్సన్. సో ఈమె ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను ఈమెకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. సో ది వేల్ అనేటువంటిది సో ఉత్తమ నటుడు అన్నమాట. సో బ్రెండన్ ఫ్రేజర్ అనేటువంటి వ్యక్తి ఉత్తమ నటుడు వచ్చింది. సో ఈ మూడింటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీనిలో మనకు ఈ ఎవ్రీథింగ్ అనేది ఒకటి కీవర్డ్ లాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం ఫారినర్స్ నేమ్స్ కనుక గుర్తుండడానికి అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కనుక మీ యొక్క వేలో
కొంచెం కీవర్డ్స్ పెట్టుకొని గుర్తుంచుకోండి, బెటర్ అది. సో దీనికి 7 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఏది ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమాకు. నెక్స్ట్ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటుడికి సంబంధించి కనుక చూసినట్లయితే హ్యూ క్యాన్ అనేటువంటి వ్యక్తికి, సో ఇది కూడా మనకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమాలో నటించినందుకు గాను ఇదానికి రావడం జరిగింది. తర్వాత సహాయ నటి, సో నటి అన్నమాట. సో జేమ్లీ కార్టిస్ అనేటువంటి వ్యక్తి, సో ఇది కూడా మనకు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అనేటువంటి ఈ సినిమాకి సంబంధించి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ దర్శకుడు, ఓకేనా. సో దర్శకుడు కనుక చూసినట్లయితే సో డేనియన్ క్వాన్ మరియు డేనియన్ షీనాట్, సో ఇది కూడా ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ అనేటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి అయినటువంటి ఈ దర్శకుడు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు తీసారు ఈ సినిమాను, సో వారికి ఈ ఉత్తమ దర్శకుడు అవార్డు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఒరిజినల్ సాంగ్, మనకు తెలుగు ఫిలిం అయినటువంటి సో RRR సినిమాలో ఉన్నటువంటి నాటు సాంగ్కు రావడం జరిగింది, ఓకేనా. కీరవాణి అదేవిధంగా చంద్రబోస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఒరిజినల్ స్కోర్, సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకున్నట్లయితే ఒరిజినల్ సాంగ్ ఉంటుంది, ఒరిజినల్ స్కోర్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనకి ఒకవేళ ఇట్లా మనకు జతపరచులు ఇచ్చినప్పుడు ఇటువంటి 2 ఇస్తాడు అక్కడ, సో అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకు ఒరిజినల్ సాంగ్ ఒరిజినల్ స్కోర్ అనేటువంటి ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి కనుక, సో ఒరిజినల్ స్కోర్ వచ్చేసి మనకు ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్. సో ఈ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ కూడా, సో దీని తర్వాత ఏదైతే మనకు ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి తర్వాత ఆ సినిమా తర్వాత అత్యధికంగా దీనికి కూడా 4 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇదే లిస్ట్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మేకప్ విభాగంలో కనుక చూసినట్లయితే అడ్రియన్ మొరోట్ అనేటువంటి సినిమా, ఇది కూడా ది వేల్ అనేటువంటి సినిమాకి వచ్చినటువంటి అవార్డు ఇది. ఇంకా నెక్స్ట్ దుస్తులు రూపకల్పన విభాగంలో రూత్ ఈ కార్టర్ అనేటువంటిది, ఇది బ్లాక్ పాంథర్ సినిమా అనమాట. ఇది మనకు ఏదైతే ఇప్పుడు మన నాటు సాంగ్ ఉందిగా, దీనిలో ఉన్నటువంటి ఒక సాంగ్ కూడా దీనికి గట్టి కాంపిటీషన్ ఇచ్చినటువంటి సినిమా అనమాట ఈ బ్లాక్ పాంథర్. అదేవిధంగా సినిమాటోగ్రఫీలో మనకు ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్, సో దీనికి రావడం జరిగింది. అదేవిధంగా స్క్రీన్ ప్లే వచ్చేసి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, మరొకసారి ఇక్కడ దీనికి సంబంధించి చూడవచ్చు. అదేవిధంగా అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వచ్చేసి ఉమెన్ టాకింగ్, సౌండ్ వచ్చేసి టాప్ గన్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. అదేవిధంగా ఫిల్మ్ ఎడిటింగ్లో మనకు మళ్ళీ ఇక్కడ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ అనేటువంటి సినిమాకి రావడం జరిగింది. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి ఇది ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్, సో దీనికి కూడా సెకండ్ హైయెస్ట్ అవార్డ్స్ వచ్చినటువంటి ఫిల్మ్ ఇది. ఇక విజువల్ ఎఫెక్ట్లో మనకు అవతార్ ది వే ఆఫ్ వాటర్కు విజువల్ ఎఫెక్ట్లో వచ్చింది, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఇది, సో దీనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ సంబంధించి కనుక చూసినట్లయితే ఆల్ క్వైట్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్కి వచ్చింది. అదేవిధంగా డాక్యుమెంటరీ ఫీచర్లో మనకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఓకే. సో ఈ డాక్యుమెంటరీ ఫీచర్ వచ్చేసి మనకు నవల్ని అనేటువంటి సినిమాకు, అదేవిధంగా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం మన తెలుగు మన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎలిఫెంట్ విస్పరర్స్ అనే సినిమాకు రావడం జరిగింది. ఇక యానిమేటెడ్ షార్ట్కి సంబంధించి ది బాయ్ ది మోల్ ది ఫ్యాక్స్ అండ్ హార్స్ అనేటువంటి సినిమాకు రావడం జరిగింది అనమాట. సో ఇవి మొత్తం అవార్డ్స్. సో దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీనిలో వీటిని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, అదేవిధంగా ఉత్తమ చిత్రం అండ్ దర్శకుడు, వీటిని గుర్తుంచుకోండి. మన భారతదేశానికి సంబంధించిన సినిమాలు అయితే గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. వీటిని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఈ పేపర్ క్లిప్ను కూడా నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. లేదంటే ఈరోజు చాలా న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన పేపర్ క్లిప్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు ఆస్కార్ అవార్డుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. సో ఇక్కడ నేను ఏవైతే చెప్పానో మ్యాక్సిమం వీటిని అయితే గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నుంచే మనకు క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.